హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గీ రైస్ని చూపించబోతున్నాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లంచ్ డిన్నర్లో ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారా? అలాంటప్పుడు గీతో ఇలా రైస్ని చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బాడీకి కావాల్సిన కొన్ని పోషకాలు కూడా అందుతాయి. ఈ రైస్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కేవలం బియ్యం, నెయ్యి, మసాలా దినుసులు ఉంటే చాలు ఈ రైస్ రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు ఈ గీ రైస్ రెసిపీని ఎలా చేయాలో చూడండి. ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల దాకా బియ్యాన్ని యాడ్ చేసుకొని నీట్గా ఒక 2 టైమ్స్ పాటు వాష్ చేసుకోవాలి. తర్వాత మరికొన్ని నీళ్లు పోసి ఒక 1/2 అవర్ పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడయ్యాక ఒక అనాస పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అలాగే లవంగాలు, బిర్యానీ ఆకు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీదనే వాటిని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేశారంటే మాడిపోతాయి. ఈ రైస్లో జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగు కూడా వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగును పుల్లగా కాకుండా ఫ్రెష్గా తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 కప్పుల బియ్యం ఉడకడానికి నేను ఇక్కడ 3.5 గ్లాస్ దాకా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు బియ్యం క్వాంటిటీని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడే సాల్ట్ కూడా చెక్ చేసుకొని వాటర్ని హై ఫ్లేమ్ మీద తెరలకాగనివ్వాలి. చూడండి, ఇలా వాటర్ తెరులుతూ ఉన్నప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే 1 టీ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ మీదనే ఒక 7 మినిట్స్ పాటు బియ్యాన్ని ఉడికించుకోవాలి. చూడండి, 7 మినిట్స్ తర్వాత మూత తీసి రైస్ని ఒకసారి మిక్స్ చేసి పైన 1 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని చల్లుకొని మళ్ళీ మూత పెట్టి మరొక 2 మినిట్స్ పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. గీ రైస్ రెడీ. దీనికి కాంబినేషన్గా వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్, కుర్మాతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ఇది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.